షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు. కొన్ని ఘటనలే దానికి నిదర్శనం. కొంతమంది ప్రేమించిన వారి కోసం ఏం చేయడానికన్నా వెనకాడరు. అలాగే ఓ యువకుడు తన ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా మతమే మార్చుకున్నాడు. కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా జైలు పాలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అనే యువకుడు గోలవాండ్లపల్లికి చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడు. తమ పెళ్లికి మతం అడ్డొస్తుందని, మతం మారితే ప్రేమించిన ప్రియురాలికి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరిస్తారని ధనుంజయ్ ఇస్లాం మతం స్వీకరించాడు. ప్రేమించిన అమ్మాయి కోసం మతం మార్చుకున్న ధనుంజయ్ తన పేరును షేక్ మొహమ్మద్ ఆసిఫ్గా మార్చుకున్నాడు. అంతవరకు అంతా బానే ఉంది. బట్ ధనుంజయ్ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో వివాదంలో చిక్కుకున్నాడు. తిరుపతికి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి వద్ద కారు అద్దెకు తీసుకున్న ధనుంజయ్ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్ యాక్సిడెంట్ చేయడంతో 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో షేక్ మొహమ్మద్ ఆసిఫ్ బెంగళూరులో ఉన్న విషయం తెలుసుకుని అతన్ని పట్టుకొని డబ్బులు అడగడంతో పాటు ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. నీ ఊరు ఎవరా? నాది వచ్చి ఆంధ్ర. ఊరు అడ్రస్ చెప్పరా? దేవిరెడ్డిపల్లి అనక దేవిరెడ్డిపల్లి కదిరి మండలం, కదిరి నలజూరు మండలం, కదిరి తాలూకా. నీ రియల్ పేరు ఏమరా? నా పేరు మొహమ్మద్ షేక్ మొహమ్మద్ ఆసిఫ్. ఫస్ట్ పేరు ఏమరా? ఫస్ట్ పేరు ధనుంజయ. ఇవిడేమరా? పాకిస్తాన్ జిందాబాద్. పాకిస్తాన్ జిందాబాద్. ఐ లవ్ యూ పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కూడా మొహమ్మద్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో దేవిరెడ్డిపల్లికి చెందిన గ్రామస్తులు నల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ధనుంజయ్ అలియాస్ షేక్ మొహమ్మద్ ఆసిఫ్ పై నల్లచెరువు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన మొహమ్మద్ ఆసిఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అలా ప్రేమ కోసం ఇస్లాంలోకి మారి పాక్ అనుకూల నినాదాల యువకుడు ధనుంజయ్ అలియాస్ షేక్ మొహమ్మద్ ఆసిఫ్ కటకటాల పాలయ్యాడు. ప్రేమించిన అమ్మాయి కోసం మతం మార్చుకోవడం తప్పు కాదు. బట్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశానికి ఐ లవ్ యూ పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తప్పుపడుతూ ఉన్నారు. జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి గ్రామమునందు ఉన్న ధనుంజయ్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా మత మార్పిడి చెంది మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలతో ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల్ని మధ్యలో చిచ్చు పెట్టడానికి పరదేశమైన పాకిస్తాన్తో, మన శత్రుదేశమైన పాకిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ధనుంజయ్ అన్న వ్యక్తిని, పాకిస్తాన్ జిందాబాద్ అంటున్న ఆ వ్యక్తిని, మత మార్పిడి చెందిన వ్యక్తిని తగిన చర్యలతో కఠినంగా శిక్షించాలని నల్లచెరువు యూత్ తరపు నుంచి మేము కోరడం జరుగుతున్నది. ఇది ప్రతి ఒక్కరూ మన భారతదేశ పౌరులకి, మన దేశంలో చాలా సిగ్గు, మన దేశంలో ఉంటూ శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అని పలకడం చాలా తప్పు, చాలా శిక్షార్హుడతను. కాబట్టి తగిన చర్యలతోటి ఆ స్వామిని శిక్షించవలసిందిగా నల్లచెరువు యూత్ తరపు నుంచి మేము కోరుతున్నాం.